దీన్ దయాళ్ శ్రావణ ఫౌండేషన్ మరియు నేషనల్ హెల్త్ మిషన్ ఆర్బీఎస్కే ఎన్పీపీసీడీ ద్వారా వికలాంగులకు వినికిడి యంత్రాలను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు నగరంలోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి వికలాంగులకు వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా వికలాంగుల కోసం 8 క్యాంపులను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్క వికలాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉచితంగా పరికరాలను పొందాలని సూచించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ట్రై సైకిల్స్, వినికిడి యంత్రాలు, వీల్ చైర్స్ వంటి పరికరాలను వారికి అందజేయడం జరుగుతుందన్నారు. ఈ పరికరాలన్నీ విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాబోయే రోజులలో అర్హత ఉన్న వారందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విభిన్న ప్రతిభావంతులు సమాజంలో ఎవరికీ తక్కువ కాదని, వీరిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ప్రతి వ్యక్తిలో ఒక ప్రత్యేకత, నైపుణ్యం ఉంటుందని, విభిన్న ప్రతిభావంతులలో ఎంతో నైపుణ్యం గలవారు ఉన్నారని అన్నారు. సమాజంలో ఉన్నత స్థాయిలో జీవించుటకు విభిన్న ప్రతిభావంతులకు వైకల్యం అడ్డు కాదని, పట్టుదలతో కృషి చేస్తే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చునన్నారు. అలాగే అస్సాంలో అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ గారు వచ్చి ఆ యొక్క కార్యక్రమం ఇనాగ్రేషన్ చేసి డెఫ్ ఫ్రీ అస్సాం ప్రోగ్రామాన్ని స్టార్ట్ చేసినారు, ప్రకటించారు అక్కడ. అట్లాగే మిజోరాం రాష్ట్రంలో ఆ రాష్ట్ర గవర్నర్ కమ్మపాటి హరిబాబు గారు ఈ యొక్క డెఫ్ ఫ్రీ మిజోరాం కార్యక్రమం చేయాలి, వినికిడి సమస్య లేని మిజోరాం చేయాలనే లక్ష్యంతో అక్కడ ఆయన కార్యక్రమం దీన్ దయాళ్ శ్రావణ ఫౌండేషన్ సహకారంతో అక్కడ చేయడం జరిగింది. అసలు ఈ యొక్క వినికిడి సమస్య ఉన్న పిల్లలకి మిషన్లు ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు, ఈ యొక్క సమస్య ఏంటి, దాని మీద 2018లో దీన్ దయాళ్ శ్రావణ ఫౌండేషన్ ఆలోచన చేసి చూస్తే చాలామంది నిరుపేద కుటుంబాల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ నెలకు 5,000, 10,000 రూపాయలు సంపాదించుకుంటూ జీవనం కొనసాగిస్తూ రోజువారీ కూలీలు, షాపుల్లో పనిచేసే వాళ్ళు, చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ పిల్లలకి వినికిడి సమస్య వస్తే దాన్ని గమనించినా కూడా ఆ వినికిడి మిషన్ కొనుక్కోలేని పరిస్థితులు, వాళ్ళని చివిటి మొగలుగా తయారవుతున్నటువంటి పరిస్థితి, యాంత్రికంగా తయారవుతున్న పరిస్థితిని గమనించాం ఆ రోజు. దీన్ని గమనించిన తర్వాత ప్రభుత్వంతో కూడా మాట్లాడాం మేము ఆ రోజు. చాలా మంది పెద్దలతో మాట్లాడి వీళ్ళ యొక్క సమస్యను, చాలా చిన్న సమస్య, దీన్ని పరిష్కరిస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఆలోచన చేస్తే ఆ రోజు గవర్నమెంట్లో కూడా కొంత స్కీమ్ ఉంది, కానీ ఎక్కువగా పిల్లలకి అందుబాటులో రావట్లేదు. కానీ గవర్నమెంట్తో పాటు దాని విషయం తెలిసినటువంటి మనం కూడా దాన్ని సహకరిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో 2018లో దీన్ దయాళ్ శ్రావణ ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇందులో గతంలో బేసిక్ వాళ్ళు ఎక్కువ మంది మిషన్లు వాడేవాళ్ళు, ఏది గవర్నమెంట్ ఇచ్చినా కానీ, ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చినా కానీ, సంస్థలు ఇచ్చినా కూడా. కానీ పెద్దవాళ్ళకి కొంత బాగానే ఉంటున్నాయి ఇప్పుడు బేసిక్ వాళ్ళు. కానీ చిన్నపిల్లలకు వచ్చేతలకి ఈ యొక్క బేసిక్ మోడల్ మిషన్స్ కానీ, ఎల్ఆర్ మిషన్స్ కానీ అంత ఉపయోగం లేదని మేము గ్రహించాం. మేము ఇప్పుడు 15,000 మందికి ఇచ్చిన తర్వాత ఇవన్నిటి పరిశీలన చేస్తుంటే ఆ రోజు పిల్లలకి ఈ యొక్క వాళ్ళకున్న వినికిడి లాస్ను బట్టి డిజిటల్ ప్రోగ్రామ్లు హీరింగ్ ఎయిడ్ ఇస్తేనే వాళ్ళ యొక్క హెయిర్ సెల్స్ దెబ్బతినకుండా వాళ్ళకి సక్రమంగా వినిపించి పెట్టుకోవడానికి, మిషన్ పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పి గమనించి అక్కడి నుంచి ప్రభుత్వం యొక్క సహకారంతో సిఎస్ఆర్ ఫండింగ్ ద్వారా పిల్లలందరూ కూడా డిజిటల్ ప్రోగ్రామ్లు హీరింగ్ ఎయిడ్ ఇవ్వడం జరుగుతుంది. కోఆర్డినేషన్ విత్ డిఈఐసి ఆర్బిఎస్కే విభాగం నుంచి వైద్య ఆరోగ్య శాఖ కింద వీళ్ళ ఇంటర్ రిలేషన్షిప్ పెట్టుకొని మన ఈ వినికిడి సమస్య ఉన్నటువంటి పిల్లలకు, ఇప్పుడు ప్రస్తుతం పిల్లలకు, పెద్దవాళ్ళకు కూడా తర్వాత ఇస్తారు. సో ఆల్రెడీ ఇంతకుముందు కూడా పెద్దవాళ్ళకు ఒకసారి ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారు. వీళ్ళకి హీరింగ్ ఎయిడ్స్ ఇవ్వడం అనేది ఒక యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టి
డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది చేపట్టారు ఈ కార్యక్రమంలో. ముఖ్య కారణాలు ఏంటి అంటే చిన్నపిల్లలకి వినపడనందువలన చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఏమంటే వాడికి తెలీదు, తల్లిదండ్రులు పిలవంగానే పలకకపోతే వీళ్ళు గుర్తించి ఎప్పుడైతే కొంచెం మనకి రావటం లేదు, వినపడటం లేదు మన పాపకి లేదా బాబుకి అని చెప్పి వెంటనే కనుక డిఈఐసి డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్కి తీసుకొస్తే అక్కడ ఆడియాలజిస్ట్ ఉన్నారు మనకి చిత్తూరులో ప్రస్తుతము. వాళ్ళు వెంటనే చెకప్ చేసుకొని దాన్ని ఒకవేళ ఉంది అని అంటే వెంటనే మనము ట్రీట్మెంటే కాకుండా ఏ విధంగా వినిపించని వాళ్ళకి చెప్పాలి అనేటటువంటి స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవి తల్లిదండ్రులకు కూడా నేర్పించడం జరుగుతుంది. ఆ విధంగా బిడ్డ ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు చెప్పేది వినగలుగుతారో వాళ్ళు చదువుకోవడంలో అన్నిట్లో పక్కన స్నేహితులతో కూడా కలిసిమెలిసి ముందుకు పోవడానికి దోహదపడుతుంది. శ్రావణ వారి ఫౌండేషన్ ఎంతో మంచి కార్యక్రమం చేపట్టింది. పేద పిల్లలకి, వినికిడి శక్తి లేని వాళ్ళకి వీళ్ళు పెద్ద ఎత్తున ఈ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారంటే మొదటిగా వాళ్ళకి ధన్యవాదాలు. మనం అందరూ కూడా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. ఈ కార్యక్రమం మనం సద్వినియోగం చేసుకోవాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మీకు అందరికీ ధన్యవాదాలు. To represent this event, grand event on behalf of Bamalori. Bamalori, a brief introduction about Bamalori is like this. Bamalori is a Government of India enterprises dealing with diversified business activities like greases and lubricants, industrial packaging, chemicals, travels and tours, and logistics services. We Bamalori as a corporate not only believe in handsome profits and market share, we also believe in committed corporate social responsibilities. As a part of that responsibility, we have assembled here to benefit hundreds of people who are disabled in terms of hearing, and will donate them hearing aids which will make havoc changes in their life. ఇది మంచి ఇనిషియేటివ్. సుమారుగా ఒక 20 లక్షల సపోర్ట్తో ఒక 98 నుంచి ఒక 100 మంది పిల్లలకి ఈ హియరింగ్ ఎయిడ్స్ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను రామానుజులు గారు, వాళ్ళ టీం, కోఆర్డినేటర్స్, డాక్టర్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక్కొక్క కిట్ మన కోస్ట్ చూస్తే 20,000 నుంచి 25,000 వరకు కోస్ట్ పడుతుంది. తర్వాత 6 నెలల వరకు, 9 నెలల వరకు ఏమైనా బ్యాటరీ రిప్లేస్మెంట్ ఉంటే అది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరెవరు బేసికలీ అర్హత లేకుండా ఫ్యామిలీస్ ఏమేమి ఉంటాయి వాళ్ళకి ఈ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో నేను రామలింగ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫ్యూచర్లో కూడా మీరు ఈ ప్రోగ్రామ్, ఈ బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్, ఎవరెవరికి ఏమేమి అసిస్టెన్స్ ఉంటే, సాయం ఉంటే మీరు కంటిన్యూ చేయాలి. ఖచ్చితంగా ఇది సిఎస్ఆర్ సపోర్ట్ తోటే సాధ్యం ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద అమౌంట్ ఒక ఆర్గనైజేషన్ పెట్టలేదు. సో ఈ సభ ద్వారా నేను ఎవరెవరు డోనర్స్ ఉంటారో, కంపెనీ యాజమాన్యం ఉంటారు, వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరెవరు వికలాంగ్, డిసేబుల్స్, ఈ హీరింగ్ ఎయిడ్స్ ఎక్విప్మెంట్స్ కావాలని చాలామంది మన సొసైటీలో ఉంటారు. సో అటువంటి మంచి ఇనిషియేటివ్స్ ఎప్పుడైనా ఉంటే ఇది మన బాధ్యత, మనం అందరూ సపోర్ట్ చేయాలి. సో ఈ ఆర్గనైజేషన్ దీన్ దయాల్ సర్వనా ఫౌండేషన్, ఈ ఆర్గనైజేషన్స్కి మీరు సపోర్ట్ కూడా చేసుకోవచ్చు. బట్ మ్యాక్సిమం నంబర్స్ ఒక 5,000, 10,000, 15,000 మందికి మనం అటువంటి సపోర్ట్ ఇవ్వచ్చు. రేపటి నుంచి మన జిల్లాలో కూడా ఒక 8 క్యాంప్స్ రేపటి నుంచి 19 నుంచి 26, 27 వరకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరియు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేయబోతున్నాము. ఈ క్యాంప్లో కూడా సీనియర్ సిటిజన్స్,
ఎవరికి హీరింగ్ ఎయిడ్స్ ప్రాబ్లం ఉంటే, ఒక వాకింగ్ స్టిక్ కావాలి, వీల్ చైర్ కావాలి, వికలాంగ్, వాళ్ళు కూడా బేసిక్లీ మీరు రావచ్చు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్. ఇది అంతా ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. గతంలో కూడా 6 నెలల ముందు మనం క్యాంప్ చేశాము. ఆ క్యాంప్లో 3,600 మంది వచ్చారు. సుమారుగా 4,50,00,000 వరకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ద్వారా. సో అటువంటి క్యాంప్స్ మళ్ళీ జిల్లాలో పెట్టడం జరుగుతున్నాయి.